అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అత్యధికంగా సుంకాలను వసూలు చేస్తుంది అంటూ భారతదేశం మీద డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే అమెరికాపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ఇటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకారం. డొనాల్డ్ ట్రంప్ అమెరికాపై సుంకాలు తగ్గింపునకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందని, ఆ దేశంలో ఏవి విక్రయించడానికి వీలు లేనంత భారంగా అవి ఉన్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. ఆ అంశాన్ని లేవనెత్తడం, భారత్ చర్యలను తాము బహిరంగపరచడం వల్ల సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందంటూ ఆయన తెలియజేశారు. వైట్ హౌస్లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల అంశాన్ని అయితే ప్రస్తావించాడు. శుక్రవారం రోజు వైట్ హౌస్ వేదికగా అక్కడ డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో భాగంగా వివిధ అంశాల మీద ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వివిధ అంశాల్లో రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశం మీద డొనాల్డ్ ట్రంప్ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తరువాత భారతదేశానికి సంబంధించినటువంటి సుంకాల మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారనేది మనం ఇప్పుడే చూసాం. అంటే భారతదేశం అత్యధికంగా సుంకాలు వసూలు చేసేటువంటి దేశం అంటూ ఆయన వ్యాఖ్యానిస్తూనే అమెరికా మీద సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకారం తెలిపింది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎలన్ మాస్క్ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారతదేశం కార్ల దిగుమతి మీద 110% సుంకాలను విధిస్తోంది. ఈ విషయంపై ఎలన్ మాస్క్ ఇప్పటికే పలుమార్లు భారత్పై బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రపంచంలోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించేటువంటి దేశంగా భారతదేశాన్ని ఆయన అభివర్ణించారు. తన సంస్థను సుంకాలు లేకుండా భారత్లో ప్రవేశపెట్టడానికి ఎలన్ మాస్క్ అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలాగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే భారత్ మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించేటువంటి విషయంలో ఆచితూచి స్పందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతనైతే సంతరించుకున్నాయి. రష్యావి వద్దు, భారత్ మా ఆయుధాలే వాడండి అంటూ కూడా ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం చెప్పిన విధంగా డొనాల్డ్ ట్రంప్ అయితే భారతదేశం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అమెరికాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏ అయితే ఉన్నాయో అవి భారత్లో విక్రయించాలి, ఇక్కడ దిగుమతి చేసుకోవాలి అంటే మాత్రం భారతదేశం అత్యధికంగా సుంకాలను వసూలు చేస్తుంది. ఇలా అయితే మాకు కష్టం అంటూ కూడా పలు సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ అయితే భారత్ని కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ భారత్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలనే అసలు పట్టించుకునేటువంటి దాఖలాలు అయితే లేవు. కాకపోతే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే అమెరికా పైన ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకైతే ఇప్పుడు భారతదేశం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు అమెరికన్లు మాత్రం రష్యాకి సంబంధించినటువంటి ఆయుధాలు వద్దు, భారత్ మా ఆయుధాన్ని కొనాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భారత్ ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడడాన్ని మానుకోవాలంటూ యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుక్నిక్ ఆయన అన్నారు. అప్పుడే భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ మనందరికీ తెలిసిన విషయమే, మనకి అంటే ఆర్మీకి సంబంధించి కానీ అలాగే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మనం రష్యా నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఆయుధాల విషయంలో రష్యాతో ఎక్కువగా మనం
ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే మీరు ఆయుధాలు రష్యాతో కంటే కూడా అమెరికాలో కొంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు బాగుంటాయని, అలాగే ఇరు దేశాలకు సంబంధించిన సంబంధాలు కూడా, ఆర్థిక సంబంధాలు కూడా బాగుంటాయి, బలోపేతం అవుతాయి అంటూ కూడా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అయితే ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలను అందించడానికి తమ దేశం సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన తెలియజేశారు. యుఎస్ డాలర్ను భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ ప్రయత్నం చేస్తే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయంటూ కూడా హోవార్డ్ లుట్నిక్ అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికాకి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ మీద అంటే ఆయన ఒక భారత్ను ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎలా అంటే ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఏదైతే ఉందో అది గనక అమల్లోకి గనక వచ్చింది అంటే యుఎస్కి సంబంధించినటువంటి డాలర్ పతనమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ మీద ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం మోపాలి అనేటువంటి ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అందులో భాగంగానే గతంలో కూడా ఆయన హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. బ్రిక్స్ కరెన్సీని గనక మీరు బయటికి తీసుకొస్తే, బ్రిక్స్ కరెన్సీని మీరు తెర మీద గనక తీసుకొస్తే మీతో ఉన్నటువంటి ఒప్పందాలను మేము రద్దు చేసుకుంటా ఉంటూ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూనే మీకు సుంకాలను విధిస్తామంటూ కూడా ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ బెదిరింపులకు మాత్రం, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మాత్రం భారతదేశం అసలు బెదిరిపోయేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు హోవార్డ్ కూడా ఇదే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. అంటే బ్రిక్స్ కరెన్సీని మీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతింటాయంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. అలాగే తమతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికన్ దిగుమతుల మీద సుంకాలను తగ్గించాలంటూ ఆయన న్యూఢిల్లీలో కోరడం జరిగింది. భారత్, చైనా సహా పలు దేశాల మీద భారీ సుంకాలను విధిస్తామని ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్ను అధిక సుంకాల దేశంగా అభివర్ణిస్తూ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే భారత్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2న భారత్, చైనాలపై విధించే సుంకాలు అమెరికా దశను మార్చనున్నాయంటూ ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళరంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామంటూ కూడా భారత్ అయితే పేర్కొంటూ ఉంది. సో నేను ఇందాక చెప్పినట్లుగా భారత్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నప్పటికీ భారత్ మాత్రం ఏమాత్రం భయపడేటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే భారత్ మీద మాత్రం పలు సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ మాత్రం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఈ సుంకాల విషయంలో, అలాగే వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో కూడా. ఎందుకంటే మేము అమెరికా బ్రాండ్లకు సంబంధించినటువంటి కార్లను భారత్లో దిగుమతి చేసేందుకు అధిక సుంకాలను మేము ఇచ్చించాల్సి వస్తుంది. మాకు సుంకాలను తగ్గిస్తేనే మేము భారత్ మీద విధించేటువంటి సుంకాల విషయంలో ఆలోచన చేస్తామంటూ కూడా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అయితే పలుమార్లు ఆయన పేర్కొనడం జరిగింది. అదే విషయాన్ని నిన్న కూడా విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో భారత్ మాత్రం అమెరికాకి సంబంధించినటువంటి బ్రాండెడ్ కార్ల మీద, అమెరికాకి సంబంధించినటువంటి వస్తువుల మీద సుంకాలను తగ్గించాలి అంటూ ఆయన చెప్తూనే అమెరికా కూడా ఇండియా కూడా సుంకాలను తగ్గించేందుకు సిద్ధమైంది అంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేయడం జరిగింది.